ఈ ప్రభుత్వంలో కూడిన ప్రతి ఒక్కరికి, అలాగనే ఈ ఫేస్బుక్ ద్వారా లైవ్ చూస్తున్న వారికి, మన ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ వందనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి ఇలాగ ఉంటుంది. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఆయన ఆ కుమారుని సమస్తనికి వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచం నిర్మించను. మన టాపిక్ ఏంటంటే ఆయన ఆ కుమారుణ్ణి వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములు అంటే కింద వేసి యుగములు నిర్మించను ఉంటుంది. మీకు చాలాసార్లు చెప్పాను ఆ విషయాన్ని. జనం ఏం చెప్పుకుంటున్నారో మనకు అనవసరం. బైబిల్ ఏం చెబుతుందో మనం చూడాలి. లోకము రకరకాల కామెంటరీ ఇస్తూ ఉంటుంది. ఇచ్చే కామెంటరీస్ ఎక్కడో చోట బ్రేక్ పడుతుంది. బైబిల్ సందేశం ఏమై ఉందో అది నిత్యం నిలుస్తుంది. మనం పోతాం, మనం శాశ్వతంగా ఉండేవారు కాదు. కానీ బైబిల్ భూమి ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉంటుంది. మార్చజాలేని ఒక గ్రంథం. అందువలన గ్రంథ సమాచారం ఏముందో దాంట్లో ఎతికి మనం సారాంశం తీసుకోవాలి తప్ప మనం ఏదో ఊహించుకొని ఏదో చేసుకుంటే ఏమి రాదు. ఆయన ద్వారా ప్రపంచము నిర్మించను. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. కాబట్టి నిర్మింప చేసుకున్న ఆయన తండ్రి అయిన దేవుడు, నిర్మించిన ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని క్రీస్తు యేసు ద్వారా చేయించుకున్నాడు. త్రూ అని ఉంటుంది ఇంగ్లీష్లో. త్రూ అనే పదము క్రీస్తు కోడబడింది. ఫ్రమ్ అనే పదము తండ్రి దేవుని కోడబడింది. ఆ రెండు వ్యత్యాసాలు మనం బాగా గమనించాలి. ఇంగ్లీష్లో ఫ్రమ్ అండ్ త్రూ. ఫ్రమ్ అంటే నుండి, త్రూ అంటే ద్వారా. ఎవరి నుండి కలిగినో ఆయన తండ్రి అయిన దేవుడు, ఎవరి ద్వారా కలిగినో ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఇది గ్రంథం చెప్పిన సమాచారం. కాబట్టి ద్వారా అనే దాని గురించి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం ఉంటుంది. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలను బడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. తెలుగు భాషలో ఒక్కడే అంటే ఒక్కడు వేరు, ఒక్కడే వేరు. ఒక్కడు అంటే ఇంకొక అనదర్ పర్సన్ చూపించవచ్చు. ఒక్కడే అంటే ఇంకొక అనదర్ పర్సన్ చూపించడానికి లేదు అర్థం. ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. తెలుగు భాషలో ఖచ్చితమైన ట్రాన్స్లేషన్ ఉంది. అంటే ఇంకొక ఆయన తండ్రిగా లేడు అని అర్థం. ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద ఉన్న దినాల్లో అపోస్తులు ఏం చెప్పారు? తండ్రి అని భూమి మీద ఎవరిని పేరు పెట్టకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే నాన్న అని పిలిపించుకుంటూ ఉంటారు. నువ్వు కన్న తండ్రిని నాన్నని పిలవచ్చు. నేను అంత మాత్రం నీకు బాప్తిసం ఇచ్చి నువ్వు నన్ను నాన్నని పిలవాల్సిన అవసరం లేదు. అంటే దేవుని పోస్ట్ పోలియో నన్ను పెడతామని అర్థం అనమాట. అది దౌర్భాగ్యం అయింది. మనం గ్రంథం ఏం చెప్పిందో దాని మట్టుకెళ్ళాలి, కానీ మనం ఎచ్చని గ్రంథంలో ప్రవేశపెట్టకూడదు. ఎదుటి వాళ్ళ మెప్పు కోసం మన దాన్ని పెట్టి స్వార్థరూపమైన ప్రేమ ప్రదర్శించకూడదు. భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు అన్నాడు. అంటే తండ్రిని ఎవరిని పిలవద్దు అసలు. ఒక్కడే తండ్రి ఆయన పరలోకమందు ఉన్నాడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు స్టేట్మెంట్. కాబట్టి ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన పరలోకమందు ఉంటాడు. కాబట్టి తండ్రికి యేసుక్రీస్తుకి వ్యత్యాసం గ్రంథంలో క్లారిటీ ఉంది. చూడలేకపోతే మనం ఏం చేయలేము. అందుకనే అపోస్తలుడైన పౌలు మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున బయట కళ్ళు తెరుచుకుని బైబిల్ అంతం కాదు, లోన ఆంతరంగికుడు కళ్ళు ఉంటాయి, ఆత్మ సంబంధించిన కళ్ళు. అవి వెలిగింపడాలి. అవి వెలిగింపడకపోతే బైబిల్ ఎన్నటికీ అర్థం కాదు. ఎంత మేధావైనా సరే, ఎంత పుస్తకాలు రాసినా సరే,
పరలోకం చేరడం అసాధ్యం. ఆంతరంగ పురుషుడు కళ్ళు వెలిగింపబడి ఆంతరంగ పురుషుడు వెలిగింపబడిన కళ్ళతో బైబిల్ చదవాలా. మీరు మనోనేత్రం వెలిగింపబడిన వాళ్ళు మిమ్మల్ని పిలిచిన పిలుపు ఒక నిరీక్షణ ఏంటిదో అన్నాడు. పిలిచిన పిలుపులో మనోనేత్రాలు వెలిగింపబడ్డ వాళ్ళకి ఆ వ్యత్యాసం తెలుస్తుంది అన్నమాట. అందువలన ఆకాశం అందేను భూమి అందేను దేవతను బట్టి మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి, అది నుండి ఈజ్ ఫ్రమ్ అని అర్థం అనమాట. నుండి అంటే ఫ్రమ్. సో గాడ్ హెడ్లో సుప్రీం ఎవరైతే ఉన్నారో ఆయన నుండి అని అర్థం. నుండి ఎవరైతే తండ్రిగా మనం ఆయన నుండి అని అర్థం. ఆయన నుండి సమస్తం కలిగిన ఆయన నిమిత్తం మనం ఉన్నాం. మనం ఉంది క్రీస్తు నిమిత్తం కాదు, తండ్రి నిమిత్తం. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే గాడ్ హెడ్లో ఎలాంటి తీర్మానం చేసుకో మనకు అనవసరం. ఆ తీర్మానాన్ని మనం చెప్పాలా. తీర్మానం చేసుకుని ఏదైతే చెప్పాలనుకున్నా అది గ్రంథం నీకు చెప్పింది, నువ్వు అంతముడికి తీసుకోవాలా. ఊహల్లోకి వెళ్ళకూడదు. ఊహల్లోకి వెళ్తే ఏంటంటే మనం పాపంలో చిక్కుంటాం. గాడ్ హెడ్లో ఏం తీర్మానం చేసుకున్నారో మనకి ఏం చెప్పాలి అది చెప్పారు. వాళ్ళు ఏం డిసైడ్ చేసుకుని మనకు అనవసరం. మనకి ఏ తీర్మానం అయితే ఇచ్చారో ఆ తీర్మానాన్ని మనం చూడాలా. కాబట్టి తీర్మానంలో దేవుడు దయా సంకల్పం చేశాడు, యేసు క్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాలని. ఇది దయా సంకల్పం. కాబట్టి దయా సంకల్పం చేసిన ఆయనే నిబంధనలు చేసుకున్నాడు. దయా సంకల్పం చేసిన ఆయన తండ్రిగా పిలువబడ్డాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక అది అట్లా చేయబెట్టి ఒకటి 3లో మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రికి దేవుడు, అది గుర్తుపెట్టుకోవాలా. దయా సంకల్పం చేసిన ప్రభు యేసు క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు. ఆయన మహిమా స్వరూపిక తండ్రి. మహిమా స్వరూపిక తండ్రి. గ్రంథం రాసిన విధానంలో ఎక్కడ లోపం లేదు. ఒకవేళ ట్రాన్స్లేషన్స్ లోపం ఉండొచ్చు, కానీ గ్రంథం సారాంశం ఎక్కడ లోపం లేదు. గుర్తుపెట్టుకోవాలి. సారాంశం లోపం ఉంటే గ్రంథం మొత్తం డిఫాల్ట్ అవుతుంది. గ్రంథం సారాంశం ఒకవేళ ట్రాన్స్లేషన్లో మిట్టకుండా గ్రంథం సారాంశం తన సారాంశాన్ని పోగొట్టుకోవాలా. గుర్తుపెట్టుకోవాలా. చెరుకు రసం పిండామనుకో రసం టేస్ట్ ఏం మారదు. రసం టేస్ట్ రసంగానే ఉంటుంది. కానీ రసం టేస్ట్ మారితే అది చెరుకు కాదురా అని చెప్పవచ్చు. అట్లాగనే గ్రంథం యొక్క సారాంశం ఎక్కడ నీకు ఒడిదుడుకులు లేదు. ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఉన్న ట్రాన్స్లేషన్ మిస్టేక్ సారాంశం కొట్టివేసింది. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి దేవుడు అన్నాడు. తండ్రి దేవుడు స్తుతింపడు. ఆయన అంటే ఏ వ్యక్తి గురించి మాట్లాడు. ఆయన క్రీస్తునందు అంటే క్రీస్తు సంఘం నందు. సంఘం అంటే మాది ఆ సంఘం అంటే ఈ సంఘం అంటే ఇది ముచ్చట. క్రీస్తునందు అంటే ఇన్ క్రైస్ట్ అంటే క్రీస్తులోకి పిలువబడినవాడు. క్రీస్తునందు ఎవరైతే బాప్తిస్మం అనే కల్పన క్రీస్తు యేసునందు, క్రీస్తు చెందిన వారినందు, ఇన్ క్రైస్ట్ క్రీస్తు యేసులో ఉన్నవారు అనమాట. క్రీస్తునందు పరలోక విషయంలో ప్రతి ఆశీర్వాదం అనిపించింది. కాబట్టి ఎవరికైనా సరే క్రీస్తునందే ఇన్ క్రైస్ట్లో ఉన్నందు అంటే సంఘంలో ఉన్నవారికి ఆ భాగ్యం ఉంటుంది. కానీ క్రీస్తునందు లేకపోతే పరలోక విషయంలో ఆశీర్వాదం ఎవరికి ఉండదు. ఆశీర్వాదం ఎట్లనగా తన ప్రియులను తను ఉచితంగా మనకు అనుగ్రహించి తన కృపామి కీర్తికలతో తన చిత్త ప్రకారం దయా సంకల్పం చొప్పున, తన చిత్త ప్రకారం దయా సంకల్పం హిమ్సెల్ఫ్ దయా సంకల్పం చేసిన తండ్రి దేవుడు. దయా సంకల్పం అగ్రిమెంట్ బాండ్ సంతకం పెట్టాను యేసుక్రీస్తు. దాన్ని కొనసాగించారు పరిశుద్ధాత్ముడు. గ్రంథంలో ఎక్కడ తేడా లేదు. మనం చదివే దృష్టిలో తేడా ఉంది. గ్రంథాన్ని ఒడిసిపెట్టిన విధానం నీకు సారాంశం చెప్పింది అనమాట. ఏమనంటే ఎట్లనగా తన ప్రియునియందు యేసుక్రీస్తు అంటే ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించి తన కృపామహి కీర్తికంటూ తన చిత్త ప్రకారం దయా సంకల్ప చొప్పున యేసు క్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై అదనమాట. కాబట్టి ఏ తండ్రిని గురించి మాట్లాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును కాక ఏ తండ్రి గురించి మాట్లాడు ఆ తండ్రి యేసు క్రీస్తు ద్వారా మన కుమారునిగా స్వీకరించాలని సంకల్పం చేశాడు. దయా సంకల్పం. సంకల్పం అనేది దయా సంకల్పం, కనికరంతో కూడిన సంకల్పం. అది గుర్తుపెట్టుకోవాలా. నేను కనికరిస్తాను రా నిన్ను పో అనే సంకల్పం, అని నేను క్షమిస్తాను రా పో అనే సంకల్పం. దయా సంకల్పం చొప్పున క్రీస్తు నందు ఆ భాగ్యం ఉంది మానవ జాతికి.
కాబట్టి యేసుక్రీస్తు ద్వారా కుమారులకు స్వీకరించుతాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ప్రపంచాన్ని నిర్మించాడు అని అర్థం. అది ఇదంతా ఎవరి కోసం చేసుకున్నాడు? తండ్రి కోసం. అందువలన మనము ఆయన నిమిత్తం ఉన్నాము అంటే తండ్రి నిమిత్తం ఉన్నాము దాని అర్థం అనమాట బేసికల్గా. మళ్ళీ వెళ్దాం కొరింథీయులకు రాసిన పత్రిక. ఆకాశమందైనను భూమి అందైనను దేవతల బడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తం కలిగను, ఆయన నిమిత్తం మనం ఉన్నాం. మరియు మనకు ప్రభు ఒక్కడే అంటే నో సెకండ్. ప్రభు అనే పదం ఇంకొక భూమి మీద వాడబడదు. అంటే ఏలుబడి చేయడానికి ఇంకొకరిని దేవుడు వాడుకోవాలా. కొంతమంది మేధావులు జ్ఞానవంతులు ఏదో అంటారు, ఏదో క్వాలిటీస్ అంటే వెనక బిరుదులు పెట్టుకుంటూ ఉంటారు. ఈ బిరుదులు పెట్టుకునే వాళ్ళు పరిశుద్ధాత్మ కూడా దేవుని కుమారుడు అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభు ఒక్కడే అంటే ఇంకొక ఆయనకి ఏలుబడి లేదని అర్థం. కాబట్టి గాడ్ హెడ్లో తండ్రి అయిన దేవుని తర్వాత మళ్ళీ ఏలుబడి కార్యక్రమం అనేది క్రీస్తుకు మాత్రం ఉంటుంది అని అర్థం. ప్రభు ఒక్కడే అంటే ఈయన ఒక్కడే ఏలుబడి చేస్తాడు. నెక్స్ట్ ఆ ఏలుబడి ఏంది? తండ్రి ఇస్తే తీసుకొని చేసి ఏలుబడి. ఇంకొక ఆయనకి ఏలుబడి అంటే గాడ్ హెడ్లో థర్డ్ పర్సన్ పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు లాగా ఏలుబడి చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఆయన కుమారుడని పిలవబడ్డు, వారసుడని పిలవబడ్డు. అది దాని బ్యాక్గ్రౌండ్. ఒకవేళ మనుషులు ఊహించుకొని చెప్పొచ్చు. మనుషులు ఊహించుకొని చెప్పినంత మాత్రాన గ్రంథంలో వచ్చినాన్ని సాటిస్ఫై చేయలేం. ప్రభు ఒక్కడే అన్నప్పుడు నో సెకండ్ అని అర్థం అనమాట. ఇంకొక అతను రూలింగ్ చేయడానికి ఛాన్స్ లేదు. అందువల్ల ప్రభు ఒక్కడే అనే పదము ఇంకొక వ్యక్తికి వాడబడదు, క్రీస్తుకు మాత్రం వాడబడిద్ది. గాడ్ హెడ్లో తండ్రి అయిన దేవునితో పాటు ఉన్న క్రీస్తుకు మాత్రం ప్రభు ఒక్కడే పదము పరిశుద్ధాత్మకు వాడబడదు అని అర్థం. నెక్స్ట్ ప్రభు ఒక్కడే యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తం కలిగిన మనము ఆయన ద్వారా కలిగిన వారు. అదనమాట గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కలిగిన వారిని, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని చెందినవారు. దాని అర్థం అది. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కలిగిన వారిని, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని చెందినవారు. మనం ఆయన నిమిత్తం ఉన్నాము. అది కాబట్టి ఎవరి ద్వారా మానవ జాతిని స్వీకరించాలని దేవుడు అన్న సంకల్పం చేశాడు. ఆయన ద్వారా సృష్టించేయించాడు. ఆయన ద్వారా లోకాన్ని సమాధానపరుచుకుంటాడు దేవుడు. అది అందువలన గాడ్ హెడ్లో ఉన్న ప్రభు యేసుక్రీస్తు భూమి మీదకి రావాలి. ఏ వ్యక్తి అయితే సృష్టించేశాడో ఆ వ్యక్తి లోకానికి వచ్చి లోకాన్ని సరి చేసుకొని వెళ్ళాల్సిన బాధ్యత. లోకం అంటే జనులు గుర్తుపెట్టుకోవాలి. లోకం అనే పదం భౌతికంగా లోకం వాడబడింది, జనులకు కూడా లోకం వాడబడింది. ఆయన లోకంలో ఉండేది కానీ లోకం అని తెలుసుకోలేదు. అది లోకం ఆయన మూలం కలిగిన అదనమాట. ఎవరి మూలం కలిగింది? క్రీస్తు మూలం కలిగింది. కాబట్టి దేవుడు ఆయన ద్వారా మనం కలిగిన వారము. మనము మళ్ళీ చదువుతుండండి. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తం కలిగిన మనం ఆయన ద్వారా కలిగిన వారము, సమస్తం కలిగిన. కాబట్టి అపోస్తుడైన పౌలు ఏ స్టేట్మెంట్ ఇది ఇచ్చాడో యోహాను కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్దే ఉండెను. ఇది చదవరు. ఆయన అంటే యేసుక్రీస్తు ఆదియందు దేవుని యొద్దుండెను, సమస్తము ఆయన మూలంగా కలిగి. అంటే క్రీస్తు మూలం కలిగి ఉండేది, ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి దేవుడు సమస్తమును క్రీస్తు ద్వారా చేయించుకున్నాడు. సమస్తము చేయటానికి దేవుడు క్రీస్తుకి రైట్స్ ఇచ్చాడు. అంటే ఏంటి? ఎవరి ద్వారా అయితే దేవుడు సమస్తాన్ని కలుగు చేశాడో ఆయన ద్వారా సమస్తాన్ని స్వీకరించడానికి ఇష్టపడ్డాడు. అదనమాట. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:15. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:15. ఆయన అంటే యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపేయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు అంటే మూలాధారమైన వాడు అని అర్థం.
కాబట్టి సర్వసృష్టికి మూలాధారమైన వాడు, మూలాధారమైన వ్యక్తి ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు అని అర్థం. సర్వసృష్టికి ఆది సంభూతుడు ఏలైనగా చెబుతున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆకాశం ముందున్నవి, భూమి ఎందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసములేను, ప్రభుత్వములేను, ప్రధానులేను, అధికారములేను, సర్వమును ఆయన యందు సృజించబడును, సర్వమును ఆయన ద్వారాను ఆయన్ని బట్టి సృజించబడును. ఆయన బట్టి, క్రీస్తుని బట్టి సృజించబడ్డాయి. కాబట్టి క్రీస్తుని ఆయన ద్వారా ఆయన్ని బట్టి సృజించబడును. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు విశ్వమును చేసినవాడు. కానీ విశ్వాన్ని ప్రభుని యేసుక్రీస్తు చేసినా నేను విశ్వాన్ని చేశానని ఆయన చెప్పుకోడు, గుర్తుపెట్టుకోవాలా. మీకు లాజిక్ అర్థం కావాలా. బైబిల్ లాజిక్ చాలా అద్భుతమైన లాజిక్ ఉంది. ఏ లాజిక్ అయితే ఉందో ఆ లాజిక్ ఏం చేసిందంటే మానవ సమాజంలో వాడబడుతూ ఉంటుంది. దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోగ్రాం ఉందనుకోండి. ఓ ప్రోగ్రాంకి ఒక మేనేజర్ ఉంటాడు, దానికి ఒక డైరెక్టర్ ఉంటాడు, దానికి ఒక ఫౌండర్ ఉంటాడు. కాబట్టి ఒక వ్యక్తికి ఆ బాధ్యత అప్పచెప్పబడింది. ఆ వ్యక్తి ఆ నలుగురు చేత వర్క్ చేయించుకుంటాడు. నలుగురు చేత వర్క్ చేయించుకున్న తర్వాత క్రెడిట్ ఎవరు పోతుంది? ఇప్పుడు మీకు తెలుగు భాషలో చెప్పాలంటే చార్ట్ అకౌంట్స్ ఉంటారండి. ఆయా కంపెనీలు చార్ట్ అకౌంట్స్ ఉంటారు. చార్ట్ అకౌంట్స్ ఏం పని చేయడు. చార్ట్ అకౌంట్స్ కింద కొంతమంది వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు మొత్తం పాపం లెడ్జర్లు వగేరా వగేరా మినిట్స్ బుక్ వగేరా మొత్తం రాసి మొత్తం ఫైనల్ చేసేవాళ్ళే. చేసిన తర్వాత లాస్ట్లో ఒక షీట్ ఇస్తారు. ఆ బ్యాలెన్స్ షీట్ చూస్తాడనమాట. చూసిన తర్వాత అతను ఆ బ్యాలెన్స్ షీట్లో ఏది చెప్పేస్తాడు. అయిపోయింది, ఇచ్చాము. పాపం ఆయన ఏం చేయడు, మొత్తం చేసేది వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి వర్క్ అప్ చెప్పబడుతుంది. కాబట్టి చేయించుకుని ఆయన ఉంటాడు. ఒక షాపు ఓనర్, ఒక 5-6 కోట్ల టర్న్ ఓవర్. ఏం చదువుతాడన్నా, ఏమంటే ఎవరండి మీ అకౌంట్ చూసేదనుకో, అకౌంట్ ఎవరండి మీ అకౌంట్ చేసేది? మా అకౌంట్ చేసేదా? పలా బాబాయ్ అకౌంట్ అండి, ఆయన బాబా భలే చేస్తాడండి. ఆయన ఏం చేయడు. ఆయన కూర్చొని పెన్ను పుస్తకం పెట్టుకొని లెడ్జర్లు రాయడు, ఒకటి చేయడు. కానీ క్రెడిట్స్ పోస్ట్ ఏ వ్యక్తి అయితే ఫారం పెట్టాడో, ఏ వ్యక్తి అయితే మిగతా వాడికి ఉద్యోగం కల్పించాడో ఆ వ్యక్తి ఆ పని చేసినప్పుడు అతనికి ఆ క్రెడిట్ పోతుంది. కాబట్టి తండ్రి అయిన దేవుడు అలాంటి వాడు, గుర్తుపెట్టుకోవాలా. తండ్రి అయిన దేవునికి ఆ క్రెడిట్ పోతుంది. తండ్రి అయిన దేవుడు ఏమంటే నేను సృజించిన మనుషులు అంటాడు. కానీ ఇప్పుడు నేర్చుకొస్తే ఆ మాట అనడు. ఎందుకంటే చట్టం ఉంది అక్కడ. అనాది సంకల్పం చట్టం ఉంది. చట్టం ప్రకారంగా మాట్లాడతాడు తండ్రి అయిన దేవుడు. చట్టం ప్రకారం ప్రభు నేర్చుకొస్తే ప్రవర్తిస్తాడు. మనమేం చేస్తామంటే చట్టాన్ని బ్రేక్ చేసి మన నోటికి ఉంది కాబట్టి అద్దు ఆపులేని నోటికి మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాం. మంది అద్దు ఆపులేని నోరు, గ్రంథాన్ని ఎట్టగా అట్టు మలుచుకునే నోరు, ఎట్టగా అట్టు మాట్లాడే నోరు. కానీ ప్రభు యేసుక్రీస్తు కానీ పరిశుద్ధాత్మ అట్టు మాట్లాడరు. ఎందుకంటే వాడు చట్టం తెలిసిన వాడు, నిత్యత్వంలో వాట్ ఈజ్ వాట్ తెలిసిన వాడు. అందువలన ఏది మాట్లాడినా కూడా కాంట్రవర్సీ ఉంటుంది, ఎక్కడ గొడవలు ఉండవు. దాన్నే ఏకీభవించడం అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఏకీభవించడం అంటే ఏ చట్టమే చేసుకున్నాం ఆ చట్టం ప్రకారం ఏకీభవించడం. అందువలన ప్రభు యేసుక్రీస్తు తెలుసు కాబట్టి ప్రభు యేసుక్రీస్తు ఎప్పుడు నేను సృజించాను అన్నప్పుడు చెప్పిస్తాడు దేవుడు, తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు చెప్పిస్తాడు. చెప్పిపోతే ఆయన క్రెడిట్ తగ్గింది మన యేసుక్రీస్తుకి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా సృష్టి చేయబడిందని చెప్పించలేదు అనుకో, ప్రభు యేసుక్రీస్తు క్రెడిట్ తగ్గిద్ది. ప్రభు యేసుక్రీస్తు నేనే సృష్టిని చూపించాను అనుకో, తండ్రి అయిన దేవుడు క్రెడిట్ తగ్గిద్ది. కాబట్టి గ్రంథం యొక్క ఆ బ్యాలెన్స్ ఎలా ఉందనేది చాలా జాగ్రత్తగా మనం తోచి చూడవలసిన వారేమో. కాబట్టి గ్రంథం చెప్పిన సమాచారాన్ని జాగ్రత్తగా మనం బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళాలి. అందువల్ల ఆయన ద్వారా ఎక్కడ నీకు పదం క్రీస్తు వాడినప్పుడు ద్వారా అనే పదం ఎందుకు? ద్వారా అంటే తెలియని ఎంతమంది ఉన్నారండి? బైబిల్ చెప్పేవాళ్ళు అది చేసినట్టుగా 95% ద్వారా అని తెలియకుండా బైబిల్ బోధించేవాళ్ళు చాలామంది ఉన్నారు. నుండి ద్వారా అంటే అర్థం తెలియని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరి ద్వారా సమస్తం కలిగినో గుర్తుపెట్టుకోవాలా. ఆ కలిగి చేసిన ఆయన ప్రభువు యేసుక్రీస్తు, ఆ ద్వారా అనే పదం. కాబట్టి ఏమంటారంటే సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించును. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకును ఆధారభూతుడు, మూలమై ఉన్నవాడు, గుర్తుపెట్టుకోవాలి.
అన్నింటికంటే ముందుగా ఉన్న అంటే సృష్టి కార్యక్రమం అంటే క్రీస్తు అని. చాలామంది ఏం చెబుతారంటే యేసుక్రీస్తు సృష్టించబడిన వాడని చెప్పే బ్యాచ్ కూడా ఉన్నారు. కనీసం బైబిల్ చదివేటప్పుడు ఆయన అన్నింటికంటే ముందుగా అంటే ఏదైతే సృష్టించబడిందో వాటన్నిటికీ ముందుగా ఉన్నవాడంటే ఆయన సృష్టించబడలేదని అర్థం. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడంటే సృష్టించబడిన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు ఆయన సృష్టించబడలేదనే కదా. ఒకవేళ సృష్టించబడితే ఏమనాలి? ఆయన అన్నింటికంటే ముందుగా సృష్టించబడిన వాడు రాయాలి గ్రంథంలో. ఎక్కడన్నా రాశారు బైబిల్లో? మనం ఏం చేస్తామంటే సందర్భం లేని వాక్యాలు తీసుకొచ్చి అది క్రీస్తు కంటగట్టి మనం విన్న ఆ దురదశేవి ఆ లేఖనాన్ని సరి చేసుకోవడం కోసం వెతుకుతూ ఉంటుంది. అంతేగాని గ్రంథంలో ఒక స్పష్టత ఉంది, గ్రంథంలో సాహిత్యం ఉంది, ఆ సాహిత్యం ఎలాగ నడిచిందో చూడవలసిన వారు ఉన్నాం. కాబట్టి ఆయన అన్నింటికంటే అంటే సృష్టించబడిన వాటిన్నింటికి ముందుగా ఉన్నవాడు అంటే ఈయన సృష్టించబడినవాడు కాదు అని అర్థం అన్నమాట. కాబట్టి ఈయన ద్వారా దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. కాబట్టి దేవుడు సమస్తాన్ని క్రీస్తు ద్వారా సృష్టించాడు. కాబట్టి దేవుడు క్రీస్తు ద్వారా లోకాన్ని సమాధానపరుచుకుంటాడు. అందువల్ల లోకానికి ఆయన పంపాల్సి వచ్చింది. లోకానికి ఎందుకు పంపాల్సి వచ్చిందంటే అగ్రిమెంట్ దయా సంకల్పంలో బాండ్ ఏదైతే సైన్ చేశాడు ఇప్పుడు యేసుక్రీస్తు మరణిస్తాన్ని, దాని ప్రకారం తండ్రి అయిన దేవుడు దాని ప్రకారం క్రీస్తు ద్వారా లోకాన్ని ఎలాగ సృజించాడు. సృజించిన ఆయన లోకంలోకి వచ్చి మరణించిన తర్వాత తన ఏలుబడికి వారసుడుగా ఉంటాడు. అది దాని అర్థం. తన ఏలుబడికి వారసుడుగా ఉంటాడు. సృజించిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మానవ జాతి వరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి మృతి నుంచి లేపబడిన తర్వాత అప్పుడు సమస్తానికి వారసుడై ఉంటాడు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అప్పుడు ఏలుబడి వస్తుంది ఆయనకి. అప్పటిదాకా ఆయనకి ఏలుబడి ఉండదు. అంటే ఆ ఏలుబడి గురించి ఈ ఏలుబడి గురించి ఎంత క్లారిటీ ఉందో గ్రంథం మనం చూడవలసిన ఉన్నాం. అందువలన హెబ్రీ రాసిన పత్రిక ఏం చేశాడంటే ముందు ఆయన ఏలుబడిని చెప్పిన తర్వాత ఏలుబడి చేసి ఆయన ఏం చేశాడో చెప్పాడు. దాని అర్థం మంచి చదువుకోండి. హెబ్రీ రాసిన పత్రిక హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం 3వ లైన్లో ఆయన 2వ వచనం 2వ లైన్లో ఆయన ఆ కుమారుణ్ణి అంటే యేసుక్రీస్తును సమస్తమునకు వారసునిగా నియమించను, ఆయన ద్వారా ప్రపంచం నిర్మించను అన్నాడు. కాబట్టి సమస్తంగా వారసుడుగా నియమించడానికి ఏం చేయాలా అనేది కింద రాశాడు. రాసే ముందు ఆయన స్టేటస్ ఆయన స్థితి ఏందో రాశాడు. ఆయన ఈ వారసుగా నియమించబడిన ఆయన ఎలాంటి వాడు, ఆయన స్థితి ఏంటి అని రాశాడు. ఏమనంటే ఆయన అంటే యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమత్త నుండి తన మహత్త గల మాట చేత సమస్తం నిర్వహించు పాపముల విషయంలో శుద్ధీకరణ తాను చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందిన వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామొకుడకు దేవుని పురుషను కూర్చుండు. ఏలయనగా నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనియున్నాను నీవు, నేను ఆయన తండ్రి ఉన్నందున ఆయన నా కుమారుడును, ఆయన ఆ దూతలు ఎవరితో ఎప్పుడని చెప్పినా అన్నాడు. అంటే ప్రభు యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి మృతి నుంచి లేపబడిన తర్వాత ఇదిగో నా వారసుడు ఏలుబడి చేయడానికని దేవుడు తన వారసుని చూపిస్తాడు. ఎందుకు చూపిస్తాడు తన వారసుని? తాను ఏ నిబంధన అయితే చేసుకున్నాడు క్రీస్తుతో మరణానికి సంబంధించింది, ఆ ప్రోగ్రాం ఫినిష్ అవ్వగానే తన ఏలుబడిని కొంతకాలం ఏలుబడి చేయడానికి ఆయనకు అధికారం ఇచ్చాడు. ఇది గ్రంథం చెప్పిన సమాచారం. దీన్ని మనం ఎలాగో చూడాలంటే బైబిల్లో ఒక అద్భుతమైన సమాచారం ఏంటంటే కొన్ని సమాచారాలు దేవుడు ముందుగానే కొంతమంది వ్యక్తుల మీద ప్రదర్శింపజేశాడు. సృష్టి విశ్వాన్ని ఏలుబడి చేసేవాడు తండ్రి అయిన దేవుడైతే ఆ తర్వాత తన ఏలుబడిని ప్రభు యేసుక్రీస్తుకు అప్పగించాడు ఏలుబడి చేయమని. ఎంతకాలం అంటే కొంతకాలం మటుకే గుర్తుపెట్టుకోవాలి. కొంతకాలం ఆయన మరణం నుంచి చివరికి తిరిగి రెండోసారి భూమి మీదకి వచ్చే వరకు ఆయన మళ్ళీ ప్రత్యక్షపడి ఆయన ఏలుబడి ఉంటుంది. ఈ గ్యాప్ పీరియడ్ గురించి మాట్లాడిన దాని గురించి సమస్తమును
వారసుడుగా నియమించును అనే దాని గురించి మాట్లాడింది గ్రంథం. ఈ ఏలుబడి ఎలా ఉండిద్దంటే, ఉదాహరణ చెప్పాలంటే మనకి పాత నిబంధన గ్రంథంలో పితరుల యుగంలో యోసేపు కనిపిస్తాడు. యోసేపుని గురించిన స్టోరీ మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లా. యోసేపు అలాగ వెళ్ళి చివరికి జైల్లో ఉంటాడు. జైల్లో ఉన్నప్పుడు కలభావాలు చెప్పడం వలన ఆ కలభావం ఉపయోగం కనపడింది. అయితే ఫరో కూడా ఒక కళ వచ్చింది. ఆ ఫరో కన్న కళను దాని భావం చెప్పగల సమర్థుడు ఎవరో ఐగుప్తులు కనపడలా. అప్పుడు వాళ్ళలో పానదాయకుడు ఏం చేశాడంటే, అయ్యా నువ్వు మమ్మల్ని జైలు వేసినప్పుడు మాకు కూడా కళ వచ్చినాయి, భక్షకారుడికి నాకు. అక్కడ చెరపట్టబడిన ఒక అతను ఉన్నాడు, హెబ్రీయుడు. అతడు మా కళ చెబితే మా భావం చెప్పాడు. ఆయన ఏం చెప్పినా జరిగింది అనగానే సరే అతను తీసుకొని రమ్మంటాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఫరో ఏ కళ అయితే కంటాడో ఆ కళ భావం చెబుతాడు. ఫరో హృదయం సమ్మతపడింది. ఫరో హృదయం సమ్మతపడకపోతే మనం ఏం చేయలేము. దేవుడు ఆయన కళ భావం చెప్పగానే సమ్మతపడే విధంగా ఫరో హృదయం చేశాడు. ఆ సమ్మతపడిన ఫరో ఒక మాట వాడాడు. ఏం వాడాడంటే, అయిపోయిన తర్వాత 41వ అధ్యాయము 34. ఫరో ఇట్లు చేసి ఈ దేశం పైన అధిపతులు నియమించి సమృద్ధిగా పండు 7 సంవత్సరం ఐగుప్తు దేశమంతటను 5వ భాగం తీసుకున్నాడు. రాబో ఈ మంచి సంవత్సరంలో దొరుకు ఆహారం అంతా సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణంలో ఆహారమును భద్రం చేయాలి. కరువు చేతి ఈ దేశం నశించిపోకుండా ఆహారం ఐగుప్తు దేశంలో రాబో కరువు సంవత్సరం 7 ఆ దేశమందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పు. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమైన కనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కొనుగొనగలమా అని ఆయన. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన కనుక నీ వలె వివేక జ్ఞానం గలవారు ఎవరు లేరు. నీవు నా ఇంటికి అధికారై ఉండవలను. అదనమాట, నీవు నా ఇంటికి అధికారమై ఉండవలను. ఈ మాటని హెబ్రీ పత్రిక రచయిత రాశాడనమాట. మోషే దేవుని ఇంటిలో అన్నాడు. క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద అధికారి ఉండను అన్నమాట. ఇంటి మీద అంటే ఇంటి పైన, అంటే సంఘం పైన అధికారం అనేది క్రీస్తుకి ఇచ్చాడు దేవుడు. దేవుని కొరకు మనుషులను కొన్నప్పుడు ఆ కొనబడిన జనులు ఏలుబడి చేయడానికి దేవుడు క్రీస్తుకి అధికారం ఇచ్చాడు. ఏమనంటే మళ్ళీ చదువుకోండి. నీవు నా ఇంటికి అధికారి ఉండవను, నా ప్రజలందరూ నీకు విధేయులుందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడిని ఉందునని. అది సింహాసన విషయంలో మాత్రమే గుర్తుపెట్టుకో. అంటే ఐగుప్తు దేశం ఎంతైతే ఉందో అంత మీద ఏలుబడి మొత్తం ఎవరిది? యోసేపు అనమాట. యోసేపు మాట లేకుండా ఏది చేయటానికి లేదు. అంటే యోసేపు కుటుంబంలో కూడా ఎవరు అంటే క్షమించాలి, ఫరో కుటుంబంలో కూడా, ఫరో భార్య అయినా వగైనా కుమారులైనా ఎవరైనా సరే వచ్చి ఫరో కుమారుడు వచ్చి రాజుగారి కుమారుడయా అంటానికి లేదు. ఏమనంటే అక్కడ ఒక కండిషన్ అంటే, నీవు నా ఇంటికి పదికను, నా ప్రజలకు నీకు విధేయులుందురు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైబడిన యోసేపుతో చెప్పాను. సింహాసన విషయం మాత్రమే. కాబట్టి ఆ సింహాసన విషయంలో నేను కూర్చుంటాను. అది మాత్రమే. అంటే నా సింహాసనం మీద నీకు ఎలాంటి అధికారం ఉండదు, గుర్తుపెట్టుకుంటున్నాను అని చెప్పిన తర్వాత ఏమనంటే, మరి ఫరో చూడము, ఐగుప్తు దేశమంతటి మీద నేను నియమించున్నానని యోసేపుతో చెప్పాను. మరి ఫరో తన చేతిలో తన ఉంగరం తీసి యోసేపు చేతి పెట్టి సన్నపన్నార బట్టలు అతను తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతను ఎక్కించను. అప్పుడు వందనములు చేయడని అతని ముందు జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశంలో అతను నియమించను. కాబట్టి ఫరో రథం వెళ్తుంది అనుకో. రెండో రథంలో ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. కాబట్టి ఫరోకి ఎవరైతే నమస్కారం చేస్తారో అలాంటి వాళ్ళు యోసేపు కూడా నమస్కారం చేయాలా? వందనములు చేయండి. పైన ఫరోకు నమస్కారం చేయండి, యోసేపు నమస్కారం చేయండి అంటే చేస్తారన్నమాట. ఈ సీనరీ
ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి సమాజ మృతి నుంచి లేవబడిన తర్వాత దేవుడు తనకు అధికారం ఇచ్చిన తర్వాత తండ్రి దేవునికి ఆయన కుమారుని యేసుక్రీస్తుని నమస్కారం చేయడని బాకాలు ఊతారు అని అర్థం. మనుషులు వ్యత్యాసాన్ని గమనించలేకపోతే మనం ఏమి చేయలేము. ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము ఈ 5వ అధ్యాయం స్టోరీ మొత్తం నేను చెబుతాను వినండి. సింహాసనాసనుడు అని చేతిలో ఒక గ్రంథం ఉంటుంది. ఈ గ్రంథం ఇప్పటికైనా చూచుట్టుకుని ఎవడు యోగ్యుడైనా యోహాను ఏడుస్తూ ఉంటాడు. ఆ పెద్దలో ఒకడు వచ్చి ఏడవాక ఈ గ్రంథం ఇప్పటికు యూదా గోత్ర సింహాసనం అధికారం పొంది ఉంది అని చెబుతాడు. అప్పుడు ఏం జరిగిందో చెబుతాడు. వధింపబడిన గొర్రెపిల్లల గురించి చెబుతాడు. వధింపబడిన గొర్రెపిల్లల గురించి చెప్పిన తర్వాత ఆ పెద్దలు 9వ వచనం ఉంటుంది. ఆ పెద్దలు ఆ గొర్రెపిల్లల గురించి మాట, నీవు ఆ గ్రంథం తీసుకొని దాని మొదలు యోగుడు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలో దేవుని కొరకు మనుషులను కొని అది. కాబట్టి ఐగుప్తులో ఉన్న యోసేపు ఎలాగ ధాన్యాన్ని సేకరించాడో ఫరో కొరకు గుర్తుపెట్టుకోవాలా. ఐగుప్తులో ఉన్న యోసేపు ఫరో కొరకు ధాన్యాన్ని ఎలాగ సేకరించాడో జనుల్లో నుంచి మనుషుల్ని కొన్నాడు దేవుని కొరకు. అది మనుషుల్ని కొని అది అర్థం. మనుషుల్ని కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాని యాజకులను చేస్తూ కనుక వారు భూలోకమందు నేను కొత్త పాటు పడతారు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించు అనేక దూతలు సర్వపడిన వారు లెక్క కొట్టలను. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యం జ్ఞానం బలము గంతయు మహిమ స్తోత్రం పొందరుని గొప్ప స్వరం చెబుతుండ్రి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రమును ప్రతి సృష్టమును అనగా వాటిలో సర్వమును సింహాసనాసుడై ఉన్నవానికి నెంబర్ 1 తండ్రి అని దేవుడు గుర్తుపెట్టుకోవాలా. సింహాసనాసునుడై ఉన్నవానికి గొర్రె పిల్లకును స్తోత్రము ఘనత మహిమ ప్రభావము యుగయుగములు కలుగును కాక అని చెప్పండి. ఆ 4 జీవులు ఆమెను చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కరించింది. అదనమాట. ఫరో మొదటి రథం, రెండో రథం యేసోపు. వందనములు చేయుడి అని కేకలు ఎలా కనపడ్డాయో సింహాసనాసునుడై ఉన్న వారికి గొర్రె పిల్లకును గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రము ఘనత ఎందుకు యేసోపుకి అంత ఐగుప్తులు అంత ఖ్యాతి ఎందుకు వచ్చింది? కాబట్టి కరువు కాలం ఎలాగ ఉంటుందో లేకపోతే కరువు కాకుండా సమృద్ధిగా పొందే కాలం ఎలాగ ఉంటుందో ఫరో చెప్పాడు. అంటే ఫరోని నిలబెట్టాడు. ఒకవేళ కరువు అనే విషయం తెలియకుండా సమృద్ధిగా పడినప్పుడు విస్తారంగా ధనాన్ని వాడుకొని ఐగుప్తు మొత్తం తమ ప్రవర్తించిన కరువు కాలం చనిపోయాడు. జనులు చనిపోతే రాజు ఎక్కడ ఉంటాడు? ఐగుప్తులో ధాన్యం ఉంది కాబట్టి సరిపోయింది. ఒకవేళ ధాన్యాన్ని సేకరించలేదు 7 సంవత్సరాల కరువులో, 7 సంవత్సరాలు ధాన్యం సేకరించి జనులు చనిపోయిన రాజుకే ఉంటుంది. రాజు హేళన చేయబడతాడు. రాజు గుడ్డివాడై ఉంటాడు. గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ప్రపంచాలు నిర్మించిన దేవుడు క్రీస్తు ద్వారా నిర్మించినప్పుడు రాబోయే రోజుల్లో మానవుల పాప విమోచన కొరకు ఏర్పాటు చేయడానికి ముందుగా క్రీస్తు నియమించినప్పుడు ఆ నియమించిన బలి ఎలాగుంటో తెలియజేసినప్పుడు ఆ బలి చేయబడిన ఆయన ఎలాంటి ఖ్యాతి పొందుతాడో తెలియజేసిన గ్రంథం అదనమాట. సమస్తం వారసుగా నియమించారు కాబట్టి శక్తి ఘనత మహిమ పొందుకు అర్హుడు గొర్రెపిల్ల ఎవడైనా ఉన్నాడా భూమి మీద శరీరం దాల్చిన వాడి గ్రంథం ఇప్పగల సమర్థుడు అన్నప్పుడు ఎవడు చూడటానికి కూడా యోగుడు లేనందున మీరు దిగులు పడద్దు. ఒకతను ఉన్నాడు కాబట్టి ఫరో దిగులు పడ్డాడు కూర్చొని. అయ్యో నేను కన్న కళ భావం చెప్పగల సమర్థుడు ఐగుప్తులు ఎవరూ లేడా అని మరో విచారం చెబుతుంటే వచ్చాడు. నేను దిగులు పడద్దు రాజా, కళభావం చెప్పగల సమర్థుడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? జైల్లో ఉన్నాడు. పిలిపించు కళభావం చెప్పగలను అన్నట్టుగా. కాబట్టి పెద్దల్లో ఒకడు మీరేం దిగులు పడద్దు, వధింపబడిన గొర్రెపిల్ల ఉంది మనకి విమోచనకు. కాబట్టి మనం బైబిల్ చదివేటప్పుడు
ఏది ఎలాగ రాయబడింది, ఎందుకు రాయబడింది అనే విషయాన్ని మనం గుర్తెరగాల్సిన వారు. అందువలన ఆయన ఆ కుమారుని సమస్త వారసులు నియమించాడు. ఎప్పుడు నియమించాడు? ఆయన మృతుల నుంచి లేపబడిన తర్వాత, పరమను కొనుక్కోబడిన తర్వాత, దేవుని సింహాసనం ఆ రైచినెస్ కుడిపాసనం కూర్చున్నప్పుడు ఆయన సమస్తము వారసుడుగా దేవుడు నియమించాడు. ఏలుబడి చేయి అన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18. సంఘము అను శరీరముకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యత కలిగితము ఆయన ఆది ఉండి మృతులను లేచుట ఆది సంభూతుడైన ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు సమస్తమును అవి భూలోకమందునని పరలోకమందున్నవైన వాటన్నిటిని ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు తనతో సమాధానపరుచుకొని తండ్రి అభిష్టమాయను అదన. కాబట్టి సృష్టిని చేసిన ఆయన పరలోకముందు భూమి మీద సృష్టి ఏదైనా సరే క్రీస్తునందు సంధి చేసుకొని సమాధానపరుచుకొని దేవుడు కోరుకున్నాడు. ఏ వ్యక్తి అయితే శిలువ రక్తం మీద సంధి చేశాడో ఆ వ్యక్తిని ఏం చేశాడంటే సంఘముల పైన శిరస్సుగా నియమించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17. మీ మనోనేత్రం వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టుదు, పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యం యొక్క మహిశరీరం ఎట్టుదు. ఆయన అంటే దేవుడు క్రీస్తునందు వినియోగపరిచిన బలాశయం బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమిత మహత్వం మీరు తెలుసుకున్నవాడిని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూప తండ్రి తన్ను తెలుసుకుంటుంది మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని విజ్ఞాపన చేయొచ్చును. ఆయన అంటే తండ్రి అయిన దేవుడు ఆ బలాచేత క్రీస్తుని మృతులను లేపి అన్నమాట. కాబట్టి ఏ వ్యక్తినైతే మరణం మింగలేకపోయిందో ఆ వ్యక్తిని మరణం తప్పుకో అని దేవుడు లేపి మృతులను లేపి సమస్త ఆధిపత్యం కన్ను అధికారం కంటే శక్తి కన్ను ప్రభుత్వం కంటను యోగునందు మాత్రమే కాక రాబోయేను పేరు పొంది ప్రతి నామకండి ఎంతో హెచ్చుగా పరలోకముందు ఆయన తన కుడిపార్శ్వను కూర్చొని పెట్టుకున్నాడు మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి అదనమాట. సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమును శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపు అని సంపూర్ణత అయినది అదనమాట. ఆ సంఘము ఆయన శరీరము సంఘముల పైన శిరస్సు కిరిస్తే సంఘం పైన క్రీస్తు శిరస్సు అంటే ఎవరైతే క్రీస్తు రక్తం పెట్టి కొనబడ్డాడో కడగబడ్డాడో పరిశుద్ధులు గారు నీతిమంతులు తీర్చబడ్డావో ఆ తీర్చబడిన వాళ్ళందరికీ అధికారం ఎవరంటే క్రీస్తే. క్రీస్తు సంఘం అంటే ఇట్ ఈజ్ నాట్ బోర్డు. చాలామంది బోర్డు పెట్టి క్రీస్తు సంఘమా? చర్చి బిల్డింగ్ సంఘం కాదు. చర్చి అనేది కట్టడం కాదు. చర్చ్ అనే పదం వాడబడాలంటే ఒక వ్యక్తికి అతను బాప్తిసం అనే కార్యక్రమంలో తమ పాపాలు కడిగి వేసుకొని పరిశుద్ధుడుగా నీతిమంతులుగా తీర్చబడి చర్చి అనే పదం ఉపయోగపడింది. సంఘం అనే పదం నీకు తొలుగుతాడు. కాబట్టి ఈ సంఘం ఈ కొనబడిన ఆయన ఎవరి సొత్తే ఉంటాడంటే కొనుక్కున్న ఆయన సొత్తే ఉంటాడు. కాబట్టి ఇన్ని ఎవరిని రక్తం పెట్టుకున్నాడు? క్రీస్తు రక్తం పెట్టుకున్నాడు. కొనబడిన వ్యక్తి చెంతలో ఉంచి వీళ్ళపై నేను అధికారం ఉంచుతాను అని చెప్పాడు తండ్రి. మళ్ళీ చదువుతాను చూడండి. ఆయన 20 ఆ బలాశయం బట్టి క్రీస్తు మృతులను లేపి సమస్తమైన ఆధిపత్యం కన్ను అధికారం కన్ను శక్తి కన్ను ప్రభుత్వం కన్ను యువనందు మాత్రంగా రాబోయేను పేరు పొంది ప్రతి నామం కన్ను అంటే ప్రతి నామం అంటే అధికారం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకముందు ఆయన తన కుడిపరచు కూర్చొని పెట్టుకున్నాడు మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమును శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము. కాబట్టి మనం క్రీస్తు బాడీలో ఉన్నాం. కాబట్టి ఎవరైతే క్రీస్తు బాడీలో ఉన్నారో ఆ బాడీలో ఉన్న వాళ్ళకి హెడ్ ఎవరంటే క్రీస్తే ఉంటాడు.
ఎప్పుడు ఆయన బాడీలో ఉంటావు, ఆయన రక్తం పెట్టి కొనబడి కడగబడితేనే. క్రైస్తవం మతశాఖ కాదు, క్రిస్టియానిటీ మతం కాదు, మార్గం. తెలియక చాలామంది క్రిస్టియానిటీని మతం 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 అని, క్రిస్టియన్ మతం అని. మతం కాదు, ఇది మార్గం. ఈ మార్గంలో ఆయా మతాల నుంచి కులాల నుంచి పుట్టిన వారు ఉంటారు, రీబార్న్, తిరిగి పుట్టినవారు. ఎవరైతే క్రీస్తులో పుడతారో క్రీస్తు చెందినవారే ఉంటారు. నువ్వు ఏ కులంలో పుడతావో, ఏ మతంలో పుడతావో ఆ మతానికి ఆ కులానికి చెందినవాడు అవుతావు. నువ్వు క్రీస్తులో పుడితే క్రీస్తు చెందినవాడు అవుతావు, అంతే. ఇంకొక ఆప్షన్ ఉండదు. క్రిస్టియన్, క్రైస్ట్ ప్లస్ ఇన్ క్రిస్టియన్ అవుతాడు. కాబట్టి క్రీస్తు యేసులో ఉన్నవాడు అని అర్థం అనమాట. ఉన్నవాడు క్రిస్టియన్ అంటే క్రీస్తు యేసులో ఉన్నవాడు. కాబట్టి క్రీస్తు యేసులో నువ్వు ఉంటే క్రీస్తుని శిరస్సుగా ఉంటాడు. ఎంతకాలం ఉంటుంది ఆధిపత్యం? కాబట్టి ఆ భాగ్యాన్ని ముందుగానే మీకు ఇంటికి వెళ్ళి చదువుకోండి. కావాలంటే దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో రాబోయే రోజుల్లో క్రీస్తు తీసుకునే ఆధిపత్యాన్ని గురించి దానియేలు తెలియజేసి 7వ అధ్యాయం మీరు చదువుకోండి. ఎంతకాలం ఉంటుంది అది? కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. క్రీస్తు ఆధిపత్యం ఎంతకాలం ఉంటుంది? ఆయన అధికారం, నియమించిన అధికారం. 15వ అధ్యాయము 20 నుంచి చదువుతాను, మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ క్రీస్తు మృతులను లేపడినాడు. మనుషుని ద్వారా మరణం వచ్చింది కనుక మనుషుని ద్వారా మృతులు పునరుత్థానం కలిగిన. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారు అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపడు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపడు. ప్రథమ ఫలం క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపడు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును అదనమాట. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు తన తండ్రి ఎవరైతే తండ్రి అన్నాడో ఆయనకి రాజ్యాన్ని అప్పగిస్తాడు. అంటే రాజ్యం అంటే ఎవరు? రాజ్యం అంటే భూరాజ్యాలు కాదు, భూరాజ్యాల గురించి మాట్లాడాలి. రాజ్యం అనే పదము సంఘానికి వాడబడింది. కాబట్టి ఎవరైతే సంఘస్థులై ఉంటారో, అంటే క్రీస్తు బాడీలో ఉంటారో వాళ్ళని అప్పగిస్తాడన్నమాట. సమస్తం ఆధిపత్య అధికారం కొట్టేసి ఇదిగో నా రక్తం పెట్టి కొన్ని కడగబడిన ప్రజలను అప్పగించుతాడు తండ్రి దేవునికి. అప్పగించిన తర్వాత ఆయన ఆధిపత్యం అయిపోతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏలుబడిపోతుంది. దేవుడు అప్పగించును. ఎందుకనగా తన శత్రువులందరినీ పాదపైన ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలించను. కడపటి నశింపబడి శత్రువు మాట. దేవుడు సమస్తమును క్రీస్తు పాదం కింద లోపరిచించును. సమస్తము లోపరచబడి చెప్పినప్పుడు ఆయన సమస్తముకు లోపరిచిన వాడు తప్ప అన్నమాట. తప్ప అంటే తండ్రి తప్ప. సమస్తమును ఆయనకు లోపరచబడింది సంగతి విషయమే. కాబట్టి ఫరో ఏమన్నాడు? నేను తప్ప ఐగుప్తు దేశం అంతటి మీద నీకు అధికారం ఇస్తున్నాను, గుర్తుపెట్టుకో. నీ మాట సెలవు లేకుండా ఎవడో చెయ్యెత్తకూడదు, కాలెత్తకూడదు. కాబట్టి ఫరో మీద ఎలాంటి అధికారం ఉండదు యేసోకి. సింహాసన విషయంలో నేను నీకంటే పైవాడిని. అట్లా తండ్రి ఏం చెప్పంటే సమస్త ఆధిపత్యానికి నీకు ఇస్తున్నా, నా మీద తప్ప మొత్తం మీద నీకు అధికారం ఇచ్చి నిలబడి చేసుకో అని అప్పగించుడు తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఆయన ఆ కుమారుని సమస్తం వాసుడుగా నియమించను అని అర్థం. కాబట్టి నియమింపబడటానికి రీజన్స్ చెప్పింది బైబిల్. నువ్వు రీజన్స్ ఎత్తుకు. నువ్వు ఆత్మ సంబంధమైన స్థితిలో బైబిల్ ఎదిగితే ఆత్మ సంబంధ స్థితిలో బైబిల్ కనపడింది. శరీర సంబంధమైన స్థితిలో బైబిల్ శరీర ఎట్ట ఎదిగితే అట్ట కనపడింది. ఎతికేవాడు దృష్టి పెట్టి ఉంటుంది. నువ్వు ఆత్మ సంబంధంగా బైబిల్ని ఎందుకు నియమించాడు అనే విషయం గుర్తెరిగితే బైబిల్ చెప్పిన సమాచారం ఇది. అందువలన సమస్తం అప్పగించబడిన క్రీస్తు నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఆయన సమస్తం లోపరచడం తప్ప సమస్తం లోపరచడానికి విషయమే. మరియు సమస్తము ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వము నిమిత్తం కుమారుడు తనకు సమస్తం లోపరిచిన దేవునికి తానే లోబడును. నిత్యత్వంలో ప్రభు యేసుక్రీస్తు తండ్రి దేవుడికి లోబడి ఉంటాడు మొత్తం కొట్టేసిన తర్వాత. బైబిల్ చదువుతూ అర్థం కాబట్టి ఎవడేం చేయలేడు. గ్రంథ సమాచారం మనకు నోరు ఉంది, మన ఇష్టానుసారం మాట్లాడతాం, మనకు గుంపు ఉంది, మనం చెప్పిన మాటలు వింటారంటే ఆ గుంపుని నువ్వు ఎడి తీసుకెళ్తున్నావు, నాశనానికి తీసుకెళ్తున్నావు, మేలుకరంగా తీసుకెళ్తున్నావా? నేను నీకు చెప్పానా సమస్తం నేను నిలబడి చేస్తాను, నేను నీకు చెప్పాను ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పాడు, ఏం మాట్లాడతారు? నిత్యత్వంలో నేను మొత్తం సమస్త నిలబడి నీకు ఎక్కడ గ్రంథం రాశానా, ఒక వచ్చిన చూపించి నా పేరు పెట్టి అన్నాడు, ఏం మాట్లాడతారు? కనీసం త్రూ ఫ్రమ్ అనే వర్డ్స్ అర్థం కాకపోతే కూడా మనం ఏం చేద్దాం?
అంటే బైబిల్ చదివేటప్పుడు ఆత్మ సంబంధిత బైబిల్ చదివి కాబట్టి చదవంటే నీ మనోనేత వెలిగింపడకపోతే ఎవరికి బైబిల్ అన్నాడు అర్థం కాదు, గుర్తుపెట్టుకో. కాబట్టి ఆత్మ సంబంధితిలో క్రీస్తు యేసులో ఉండాలని. కాబట్టి ఆయన కుమారు సమస్త వారసుని ఉంచును, ఆయన ద్వారా ప్రపంచాన్ని నిర్మించినాడు కాబట్టి అందుకు నిర్మించాడు, అందుకు సమాధానపరచును, అందుకు కుమారుని వారసుని చేశాడు. ఆ విషయం గుర్తెరిగి క్రీస్తు యేసునందు నమ్మకమైన జీవితం జీవించాలని ప్రభు యేసుక్రీస్తునామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.